అవుట్ ఆఫ్ టాపిక్, దాన్ని ఎక్కువ తీసుకోను. ఆయన గురుకులాల కాన్సెప్ట్ తెచ్చిండ్రు. తర్వాత ఆయన మానవ వనరుల శాఖ మార్చుడిగా అక్కడ సెంట్రల్లో ఉన్నప్పుడు ఇవి నెహ్రూ యూత్ కోడ్ సెంటర్స్ అని తెచ్చి వాటి స్కూల్స్ అంటే ఈ కాన్సెప్ట్ను ఆయన డెవలప్ చేసిండు. తర్వాత అనేక గురుకులాలు వచ్చినాయి. కేసీఆర్ గారు కొంత దాన్ని ఎక్స్పాండ్ చేసిండ్రు, కానీ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రాపర్ దానికి కావాల్సినటువంటి స్టాఫ్ను కానీ, ప్రాపర్ నిధులను కానీ ఇవ్వలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క హాస్టల్ ఫీజు అండ్ వాళ్ళ కాస్టమిక్ ఛార్జెస్ అవి మొన్న పెంచిండ్రు. గత 10 సంవత్సరాలుగా అదే ఉన్నాయి. సరే, అది మన టాపిక్ కాదు కాబట్టి దానివల్ల మీరు సరి అయినటువంటి మేనేజ్మెంట్ ఉంటే ఈ 1 సంవత్సరంలో కూలిపోయి అక్కడ పిల్లలకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి రాదు. కేసీఆర్ ప్రభుత్వం జరుగుతున్న కాలంలో బాసర త్రిబుల్-ఐటీల కానివ్వండి అనేక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం, చనిపోవడం వచ్చింది. మేము ఇప్పుడున్న సమయంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతుంటాం. అప్పుడు మీడియా మీద కూడా నియంత్రణ ఉండే కాబట్టి చాలా వరకు విషయాలు బయటికి రాలేదు. సరే, అవుట్ ఆఫ్ ది టాపిక్. ఇప్పుడు మన ఏమంటే సర్వేలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 6 లక్షల కోట్ల రూపాయల అప్పులని, 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పులని వాళ్ళు చెబుతున్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటివి అక్కడ అథెంటిక్గా ఉండేటివి ఉన్నాయి. దీనికి ఇంట్రెస్ట్ ఎంత పోతుంది, కట్టేది ఎంత, దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఎంత? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవుట్పుట్ లేదు, 1,00,000 లేదు. ఒక నిమిషం. అయితే దీనికి సంక్షేమ కార్యక్రమ అమలు ఎక్కడ ఆగిందండి? 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ యూనియన్ గవర్నమెంట్ నుంచి రూపాయి సపోర్ట్ లేకుండా చేసింది స్టేట్ గవర్నమెంట్. మేము ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్లు అమ్మలేదు, భూములు అమ్మలేదు. 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇచ్చినాం. తర్వాత మీకు జాబ్స్ డిఐసి స్పెషల్గా పెట్టినాం, ఇచ్చినాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ వాటి ఆపి మీరు నోటిఫికేషన్స్ ఇచ్చి కోట్లకు పంపించి ఆపినటువంటి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసినాం. తర్వాత మీరు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో మేము ఇచ్చిన హామీలు పక్కా అమలు చేసినాం, మేనిఫెస్టోలో చెప్పని కూడా చేసినాం అని చెప్తున్నారు. మీరు మొదటి మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిందండి? 3 ఎకరాల భూమి దళితులకు. మరి కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో మా 6 గ్యారెంటీలు అండి. మా 6 గ్యారెంటీలో మేము అన్ని అమలు చేసే క్రమంలో ఉన్నాం. ఉచిత బస్సు వచ్చినటువంటి ఇమీడియట్గా ఇచ్చినాం. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం. గృహజ్యోతి అమలవుతుంది. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి ఇది ఇండ్లు కానివ్వండి, ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా 1 సంవత్సర కాలం పాటు మధ్యలో వాళ్ళు ఆపింది ఇచ్చి మళ్ళీ దాన్ని రీకన్ఫైన్ చేసి దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి వాటిని సరిచేసి మళ్ళీ రైతు భరోసా ఇస్తున్నాం. ఇస్తున్న ఈ క్రమంలో కూడా వీళ్ళు ఆపినరు 6 గ్యారెంటీలు. వీళ్ళు ఎట్లుందంటే ఈ సంవత్సరం అందలేదు కాబట్టి ఈ సమయంలో మీరు 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రైతు భరోసా కేసీఆర్ గారు ఇవ్వలేదు. ఆ మాట ఎవరైనా చెప్తుంటారు. అప్పుడు ప్రచారం కూడా జరగలేదు. మేము మీడియా మీద ఎలాంటి నియంత్రణ లేదు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి మమ్మల్ని అందరూ అంటున్నారు. మీ దగ్గర ఏంటంటే నియంతృత్వ ధోరణి, ఛానళ్ళ మీద బ్యాన్ పెడతారా? ఆ భయానికి ఎవరు మీడియా వాళ్ళు కూడా మీరు కూడా ఎవరు సరిగ్గా చెప్పకపోయారు. మేము ఏం చేస్తాం చెప్పండి. మధుసూదన్ గారు చూసారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో మేము చేయట్లేదు, కాంగ్రెస్ ఏమో అవకాశం లేదు మాకు చేయడానికి. ఎప్పుడు ఇంతేనా? నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ లుకలుకలన్నీ కూడా ఎన్నికల ముందు ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఇన్ని గురుకులాలు ఇవన్నీ డబ్బా, వీళ్ళు పెట్టలేదు, మేము వీటిని నిర్మించాలంటే చాలా టైం పడుతుంది, మేము అవి జీర్ణావస్థలో ఉన్నాయి, మాకు అది అవుతుందో లేదో మేము చెప్పలేము అని మాట కూడా చెప్పాలి. అధికారంలో వచ్చాక కాదు మనం చెప్పడం. కాదండి, దాసరా త్రిబుల్-ఐటీకి వెళ్ళిండ్రు, లోపలికి అలో చేయకపోతే రేవంత్ రెడ్డి గారు గోడ దూకి కూడా వెళ్ళిండ్రు, వెళ్ళి లోపలి పోయి చూసిండ్రు. ఇంతకుముందు గురుకులాల మీద జరుగుతున్నటువంటి దాని మీద పార్టీ వాయిస్ క్లియర్ గా వినిపించిండ్రు. శ్వేతపత్రంగా పెట్టలేకపోవచ్చు కానీ దాని మీద ఉండే ఇన్ఫర్మేషన్ టోటల్ గా ఉన్నది, ప్రతి అంశం మీద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉండదు సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మేడం గారు అంటున్నారు 600 ఎందుకు పెట్టాలి, అది 1000 ఎందుకు పెట్టాలి ఉత్తిపున్నానికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎందుకు పెట్టాలి సార్? ఒకటి నేను చెప్తాను సార్, విద్యకు సంబంధించి గురుకులాలను చూపించమని వాళ్ళు పెట్టిన అసలు మన టాపిక్ కాదు. బట్ గురుకులాలు కానీ ఏదైనా అభివృద్ధి కానీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి. విద్య దగ్గర కూడా ఇంకా రాజకీయాలు చెప్పేది. ఇప్పుడు గురుకులం అనేటువంటిది వాళ్ళు 1000 అన్నారు, 1000 పెట్టండి.
పెట్టండి మీరు చెప్పండి వాళ్ళు చేసాము పెట్టారు వాళ్ళు ఇదిగో 400 మేము పెడుతున్నాం మొత్తం 1000 పెడుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోయిందా సార్? ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 crores తోటి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడుతున్నారు. అంటే ఇప్పుడు దీని ఈ విధానంలో కొద్దిగా లోపం ఉందనే దాన్ని సరి చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నారు. ఎందులో బీజేపీ పార్టీ ఇప్పుడు దానికి బీజేపీ పార్టీ తోటి ఇప్పుడు బీజేపీ పార్టీ ఫామ్ అంటే ఇంత గతంలో వాళ్ళు చేయలేదు కదా. అంటే మనం ఏదో ఇది కాక గతంలో కేసీఆర్ గారు పరిపాలించారు. ఇప్పుడు మా పరిపాలన ఎట్లా ఉందన్న దాని మీద అడుగుతారు కానీ బీజేపీ ఇక్కడ పరిపాలన చేయలేదు కదా. పెడితే దేశం మీద పెట్టాలి. వాళ్ళు అనుకుంటున్నంత మాత్రాన కాదు కదా. గతంలో పరిపాలన ఇప్పటి పరిపాలన కంపారిజం. గతంలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ పేరు పెట్టలేదని నేను అనుకుంటున్నా. అంటే అలా కాదు, వాళ్ళు పోల్లో లేరు కాబట్టి, వాళ్ళు ఇంతకుముందు లేరు కదా, రూల్ లేరు కదా కాబట్టి వాళ్ళు పెట్టలేదు అంతవరకు. ఓకే, ఇప్పటి వరకు పోలు ఏదో ఊరికే పెట్టారంటున్నారు కానీ ఇప్పుడు ఇద్దరు సీరియస్ గా మాట్లాడారు పోల్ గురించి. అంటే ఇప్పుడు దాని క్యాజువల్ గా అయినా ఒక ఇష్యూ ఇంత సీరియస్నెస్ వచ్చినప్పుడు మా అధిష్టానం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, ప్రభుత్వం కానీ సీరియస్ గా తీసుకుంటుంది. దీన్ని తీసుకొని దీంట్లో ఇట్లా మెయిన్ అని కాషన్ ఇది మాకు లాభం చేసిందని చెప్తున్నా. దీనివల్ల ఏం నష్టం లేదు. లాభం తీసుకుంటారు. ఇంత జరిగిన తర్వాత ఎందుకు తీసుకోకుండా? జరుగుతున్నప్పుడు ఒక ప్రక్రియ అంటే పాలన ఏదైనా కానీ వ్యతిరేకత రావడం చాలా కామన్. అలాగే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ పోల్ని మనం ఎలా స్వీకరించవచ్చు అంటే ఒకటైతే నేను చెప్తానండి, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని